ఎందుకింత చిరాకు పడుతున్నారు? ఆ దేవయాని వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఇలాగే టెన్షన్ పడుతున్నారు. డైరెక్ట్గానే అడిగేస్తాను. ఏజే, దేవయాని ఎవరు? దేవయాని వచ్చినప్పటి నుంచి మీరెందుకు టెన్షన్గా ఉంటున్నారు? ఏం జరుగుతుంది? ఆమె గురించి ఇంతకు ముందు ఎవ్వరూ చెప్పలేదు. సడన్ గా ఎందుకు వచ్చింది? చెప్పేదైతే చెప్పేవారు కదా, చెప్పకూడదా? అభినవ్ జాగర్లమూడి. ఫంక్షన్ అంటే మోకాళ్ళ జంక్షన్లు జామ్ అయిపోతాయి. నిలబడి నిలబడి నాకు కాళ్ళు నొప్పెడుతున్నాయి. నీకెలా ఉందక్కా? ఏంటక్కా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, సడన్ గా దిగబడ్డ దేవయాని గురించి ఆలోచిస్తున్నాను. అవును, చాలా హడావిడి చేసింది. వచ్చే ఏడాదిలోపు ఏజేకి మగపిల్లాడు పుడతాడని జోష్యం చెప్పిందేంటి? ఒకవేళ ఏజేకి నచ్చజెప్పి భానునిక్కడే ఉంచేది కదా. భానుకంత అదృష్టం లేదు, మనకంత దురదృష్టమూ లేదు. నేను అక్కడికక్కడ ఏదో ఒక అడ్డంకి క్రియేట్ చేస్తూనే ఉంటాను కదా. పెళ్ళింత దగ్గరకొచ్చాక నువ్వు మాత్రం ఏం చేస్తావక్కా? ఏజేని ముంబైకి పంపించబోతున్నాను. నువ్వా? నేను కాదు, ఒక ఫోన్. పోనా? అవును. వస్తే ఏజే సొంత పనులు, పెళ్లి పనులు అన్నీ పక్కన పెట్టేసి ఏమీ పట్టించుకోకుండానే వెంటనే ముంబై బయలుదేరి వెళ్తాడు. భానుకి దగ్గర కావడానికి మిగిలిన ఈ కాస్త టైం కూడా ఏజే ముంబైలోనే గడిపేస్తాడు. నిజమా? తిరిగి రాగానే ఏజే భానుకి విడాకులిస్తాడు. అంత పకడ్బందీగా జరుగుతుంది. ఈసారి గురి తప్పదు. స్టాప్ ఇట్. ఏంటి అవతల ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తావేంటి? మేనర్స్ లేకుండా. సారీ. ఏమైంది అజయ్? నేను అంజలి పెళ్లి టైం దాకా ముంబైలోనే ఉండాల్సి వచ్చేటట్టు చేయమ్మా. అదేమిటి అజయ్, ఎందుకు? ఏం జరిగింది? అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిందంట. స్టాఫ్ సరిగా లెక్కలు చూపించలేదంట. నేను వెళ్ళి లెక్కలన్నీ బయటికి తీస్తే తప్ప ఏం జరిగిందో అర్థం కాదు. దక్ష, ఏంటేజే? ముంబై అకౌంట్స్ అన్నీ నా ల్యాప్టాప్లో అప్డేటెడ్గా ఉంటాయి. అవన్నీ నాకు ఇమీడియట్గా కాపీ చేసివు.
ఆ ఫైల్స్ కూడా కావాలి. అలాగే ఏజే. నువ్వు వెళ్ళాలా ఏజే? అవును జయమ్మ. పెళ్ళయ్యేదాకా ఎలాంటి ఆటంకాలు రాకూడదని రోజు విఘ్నేశ్వరుడికి పూజ చేస్తూనే ఉన్నాను. అయినా ఈ అడ్డంకొచ్చింది. మరి పెళ్లి పనులన్నీ ఎలా ఏజే? నేనేం చేయమ్మా, వెళ్ళక తప్పని పరిస్థితి. పర్వాలేదు, ఈవెంట్ మేనేజర్కి అప్పచెప్పి వెళ్తాను. అన్నీ అతనే చూసుకుంటాడు. మీ వగ బట్టలు, నగలు, మేకప్లు, మంచి మేత, వీటి కోసమే పుట్టినట్టు ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారు. కొంచెం సున్నితత్వం, కొంచెం కరుణ, కొంచెం సహృదయం, కొంచెం ఒద్దిక, కొంచెం సంస్కారం, ఇవన్నీ కలిపితేనే నిండైన స్త్రీ రూపం. మీరు చేదు మాత్రకి తీపి కోటింగ్ ఇస్తున్నట్టు లోపలంతా కుట్ర పెట్టుకుని పైకి మేకప్ లేసుకుని తిరుగుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు కోపం రావడం లేదు. మీరు ఎదగడానికి ఎన్నేళ్లు పడుతుందా అని జాలేస్తుంది. నీ ముందు ఎదగడం, నీ దగ్గర ఒదగడం మా ఇంటా వంట లేని విషయం. నువ్వు ఏజేతో కలిసి పెళ్లి పనులన్నీ చేసుకుని ఆ వంకతో దగ్గరైపోదామని ప్లాన్ చేసుకున్నావు. అప్పుడు నువ్వు గెలిచావు, ఏజేని ముంబైకి పంపిస్తూ. ఇప్పుడు నేను గెలిచాను. నువ్వనుకున్నది ఎప్పటికీ జరగదనేది, నాతో ఛాలెంజ్ చేసి గెలవడం నీ వల్ల కాదనేది నీకింకా అర్థం కాలేదా? ఇంకా నువ్వు గెలవడం, నేను ఓడిపోవడం జరగలేదు కోవన్. అప్పుడే నీ ఆనందాన్ని ఈ కో సిస్టర్స్ తో పంచుకోకు. ఇదేనా నీ ప్రతాపం అని వీళ్ళే నిన్ను చూసి కిసక్కున నవ్వుతారు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు ఈగో హర్ట్ అయిందని నువ్వు ఉడుక్కునే టైం వస్తుంది. ఏజే వెళ్ళను అన్నాడా? అనలేదు. రానవసరం లేదని ముంబై నుండి ఫోన్ వచ్చిందా? రాలేదు. మరింక ఏ ధైర్యంతో నేను ఉడుక్కునే టైం వస్తుంది అంటున్నావు? ఏజే వెళ్ళరు. వెళ్లకుండా నేను చేయగలను. ఇప్పుడు వెళ్తున్నారు కదా? నేను ఆపుతున్నాను కదా. ఎలా ఆపుతావో నేను చూస్తాను. చూడండి, మీ ముగ్గురికి 3 3D కళ్ళజోళ్లు తెప్పించి మరీ ఇస్తాను.
తినండి తినండి. నా మొగుడి సొమ్మే తింటూ నా మొగుడి ఆఫీసులోనే కలవరం పుట్టిస్తారా? మన మధ్యకి ఇంకొకసారి నా భర్తని లాగారో జాగ్రత్త. ఎంత మాట అంది. మనం నిజంగానే ఏజేని ఇబ్బంది పెడుతున్నామా? ముంబై నుంచి ఫోన్ చేయడం అంటే ఏజేని ఇబ్బంది పెట్టడమే కదా. తిడితే తిట్టింది గాని కరెక్ట్ గానే తిట్టింది. భాను ఇంట్లో నుండి వెళ్ళిపోయాక రోజు ఏజేని దేవుళ్లాగే కొలుస్తాను. కానీ అప్పటిదాకా భానుని బయటికి పంపించడమే నా ధ్యేయం. నేను అర్జెంటుగా ముంబై వెళ్లాల్సి వస్తుంది. ఈవెంట్ మేనేజర్తో మాట్లాడాను. అన్ని ఏర్పాట్లు అతనే చూసుకుంటాడు. ఏదైనా అవసరం అయితే ఖర్చు పెట్టండి. అందుకే ఈ డబ్బు ఇచ్చి వెళ్తున్నాను. పిలిచారా ఏజే? అవును దక్ష, నాకు కొంచెం బ్యాంక్లో పని ఉంది. వెళ్ళొచ్చేలోపు అన్నీ సెట్ చేసి పెట్టు. ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్ అన్నీ అరేంజ్ చేయమని మేనేజర్తో చెప్పు. ఈ కోడళ్ళ ముందు ఓడిపోయినా గెలిచినా నాకొక్కటే. వీళ్ళు కాదు నాకు ముఖ్యం. నా కాపురం. నాకు దేవుడిచ్చిన ఈ 4 రోజుల్లో ఏజీ మనసులో స్థానం సంపాదించుకోవాలనుకుంటే సరిగ్గా ఇప్పుడే ఏజీ ఊరెళ్ళిపోతున్నారు. అంజలి పెళ్ళయ్యాక తిరిగొచ్చి ఏకంగా విడాకులకి అప్లై చేస్తారేమో. ఏజీని ఎలా ఆపాలి? ఎలా? నాన్నలో నేను కలిగించిన నమ్మకం మొత్తం పోయింది. ఇక మేం కలిసే అవకాశమే లేదని నాన్నకు అర్థమైపోయింది. ఆయనకెలా ధైర్యం చెప్పాలి? ఇది నాకు శిక్ష, పరీక్ష.
టైం లేదు. ఏజేని ఆపాలి. ఆపాలంటే ఏం చేయాలో అది ఆలోచించాలి. దేవుడా, ఏదో ఒక రూపంలో నాకు అవకాశం ఇవ్వు. హలో మిస్టర్ ఎనిమి. ఎవరు పిలిచారు? పగ పిలిచింది. ప్రతీకారం రాక తప్పదని బలవంత పెట్టింది. బీ సీరియస్. ఎందుకంత కోపం మై డియర్ ఎనిమి? ఇదో సాంప్రదాయం. పసుపు కొట్టిన మర్నాడు ఆ ఇంటి పెళ్లి పెద్ద ఈ ఇంటి పెళ్లి పెద్దని పలకరించి పోవాలంట. ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నట్టు విన్నట్టు నాకు గుర్తులేదు. ఇదే కాదు, నిన్న పసుపు కొట్టినప్పుడు పెళ్లి కూతురికి మగ పెళ్లి వాళ్ళు బట్టలు పెట్టే సంప్రదాయం కూడా ఎక్కడా ఉన్నట్టు ఎప్పుడూ విన్నట్టు ఉండదు. అది కూడా క్రియేటెడ్ బై మీ. ఇలాంటి వింత ఆచారాలు, విచిత్ర సంప్రదాయాలు ఇక ముందు నువ్వు చాలా వింటూ ఉండాలి. దేవయాని, నీ వల్ల నా పెళ్ళే ఆగిపోయింది. ఒకరి మూలంగా ఇంకొకరి పెళ్లి ఆగిపోవటం అనేది అదేం సాంప్రదాయం? మీ వల్ల మా ఇంట్లో చాలా అనర్థాలు జరిగాయి. ఒకరి మూలంగా ఒకరి ఇంట్లో అశుభాలు జరగడం అదేం వికృతాచారం? కాబట్టి నాకీ సాంప్రదాయాల మీద నమ్మకం లేదు. ఏజే ముంబై వెళ్లకుండా ఆపాలి. కానీ ఎలా? ఏంటి చాలా టెన్షన్ పడుతున్నావు? నేను కాకుండా ఇంకో టెన్షన్ పార్టీ కూడా ఉందా? బుర్ర కథలో పిట్ట కథలాగా మధ్యలో నువ్వెక్కడ దాపరించావరా దరిద్రుడా? వెళ్ళ. నీకొక విషయం చెప్పి వెళ్తాను. ఏజే ముంబై వెళ్తున్నాడు కదా? వెళ్తే నాకు అడ్డే ఉంటుంది. వెళ్తే నాకు లైన్ క్లియర్ అవుతుంది. ఏజే ఊరెళ్తే అంజలి పెళ్లి నాతోనే జరుగుతుంది. ఏజే అడ్డు లేకుండా వెళ్తే నా టెన్షన్లో నేనుంటే నువ్వు వచ్చి కొత్త టెన్షన్ పెడతావేంట్రా శాడిస్ట్ చదవా? ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను విను. ఏజే ఊరు వెళ్ళరు వెళ్ళరు వెళ్ళరు. నీ చెల్లి నాతో చనువుగా ఉన్న ఫోటోలు మొత్తం బయటికి తీస్తా. అప్పుడేం చేస్తావు? మీ చెల్లి బతుకు మొత్తం బజార్న పడేస్తా. అప్పుడెన్ని చెంపదెబ్బలు కొడతావు? దమ్ముంటే నన్ను ఆపగలవా? లోపలికి రానిస్తావా? ఇట్నుంచిటే పంపించేస్తావా? ఇట్నుంచి ఇటే వెళ్తే సంతోషిస్తాను. నీకు ఎలాంటి సంతోషం లేకుండా చేయడానికే కదా నేనొచ్చింది. నా సంతోషం నా చేతుల్లోనే ఉంది. లేదు, నీ సంతోషం నా చేతల్లో ఉంది. మేఘం ఉరిమిందని ఆకాశం భయపడదు. మెరుపు మెరిసిందని చీకటి మాయమైపోదు. నీలాంటి వాళ్ళకి నా ఇంట్లో అనుమతి లేదు. పైన నీ శ్రీమతి తిరుగుతోంది. ఆవిడని అనుమతి అడగనా? నేను రావడం చూసే ఉంటుంది, వెళ్ళడం కూడా చూస్తుంది. రావడం వెళ్ళడం మధ్య మనమిక్కడ ముచ్చటించుకోవడం కూడా
చూస్తూ ఉంటుంది. ఇట్నుంచి ఇటే వెళితే ఇది ఎట్నుంచి ఎటు దారి తీస్తుందో ఊహించు. మానవ నీలాంటిది కాదు. అర్థం లేని అపార్థాలు, నిజం లేని అబద్ధాలు, అనవసరమైన అనుమానాలు, తనకి తెలియని విషయాలు. మన మధ్యకి తనని లాక్కో. వెళ్ళు, సిగ్గు లేకుండా లోపలికెళ్ళు. సిగ్గుపడుతూ వెళ్ళడానికి నేనేవన్నా నీ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు పోయేలా చేశానా?